అందరికీ నమస్తే అండి. లులు మాల్ ఈ పేరు మన రాష్ట్రంలో దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి వింటున్నాం కదా. అప్పట్లో చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015-16 ఆ టైంలోనే విశాఖపట్నంలో లులు మాల్, లులు హైపర్ మార్కెట్ వస్తుందని వాళ్ళకి భూములు కూడా కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ లులు మాల్ వెళ్ళిపోయింది. మళ్ళీ భూములు కూడా వెనక్కి తీసుకున్నారు, అది అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల ఒక 6 నెలల కిందట లులు మాల్కు 2 చోట్ల భూములు ఇచ్చారు. విశాఖపట్నంలో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి భూమి, అలాగే ఇక్కడ విజయవాడలో గవర్నర్పేటలో ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ డిపో వాళ్ళ భూమి, ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్ దాదాపుగా ఒక 5.5 ఎకరాలు అనుకుంటా, అది ఇచ్చారనమాట. విజయవాడ సెంట్రల్లో నడిబొడ్డున ఉంటుంది ఆ భూమి, అక్కడ హైపర్ మార్కెట్కి ఇచ్చారు. దాంతోపాటు కృష్ణా జిల్లాలో మల్లవల్లి దగ్గర మెగా ఫుడ్ పార్క్ ఉంది కదా, అక్కడ కూడా లులు మాల్కి సుమారుగా 7.5 ఎకరాల భూమి ఇచ్చారు. అదేమో ఫుడ్ ప్రాసెస్ చేయడానికి, అంటే ఆహార శుద్ధి కోసం, ఉత్పత్తి కోసం, దానికోసం ఇచ్చారు. ఇక్కడేమో హైపర్ మార్కెట్ నిర్మాణానికి అండ్ విశాఖపట్నంలో కూడా హైపర్ మార్కెట్ నిర్మాణం కోసం ఇచ్చారు. ఇక్కడ లులు మాల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో తెలిసిన సంస్థ. అంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు అప్పట్లో 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో సహా దుబాయ్లో లులు మాల్కి వెళ్ళారు. వెళ్ళి దాన్ని చూసి అరే చాలా బాగుంది కదా, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, సో దీన్ని ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి ఆ లులు గ్రూప్ చైర్మన్ని సంప్రదించి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి అని అప్పుడు చంద్రబాబు గారు ఆహ్వానిస్తే అప్పటికి ఇండియాలో లులు గ్రూప్ వాళ్ళు 4 చోట్ల మాత్రమే ఉన్నాయి మాల్స్. ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఒకటి, కోచి ఒకటి అనుకుంటా, మొత్తం మీద 4 ఉన్నాయి. అప్పటికి హైదరాబాద్లో కూడా పెట్టలేదు. ఈ కేపీహెచ్బి దగ్గర అప్పటికి హైదరాబాద్లో పెట్టాల 2015-16 నాటికి. సో అప్పుడు చంద్రబాబు గారు ఆహ్వానం మేరకు లులు ఆంధ్రప్రదేశ్ వచ్చి విశాఖపట్నంలో స్థలం చూసి పెడతామని ఒప్పుకున్నారు. ప్రభుత్వం కూడా భూములు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన చంద్రబాబు గారికి సన్నిహితుడు, సో అతనెందుకులే, దీనివల్ల ఏమీ యూజ్ లేదని చెప్పి లులుని వెనక్కి పంపించారు. సో కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారికి లులు గ్రూప్ అధినేతకి ఒక సంబంధం అయితే ఉంది, ఆ రిలేషన్ అయితే ఉంది. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, అవగాహన కావచ్చు, పరస్పర ఒప్పందం కానీ ఏదైనా సరే కూటమి ప్రభుత్వం వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చింది. ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా విజయవాడలో ఆర్టీసీ డిపో తాలూకా భూమి వాళ్ళకి ఇచ్చేసింది, విలువైన భూమి. నిజానికి ఇటువంటి హైపర్ మార్కెట్లు సిటీ బయట, సిటీ అవుట్స్కట్స్లో హైవేల పక్కన పెడితేనే బాగుంటుంది తప్ప, చూడండి విజయవాడలో బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంది, హైవే మీద ఉంటుంది కదా, నిడమానూరు దగ్గరలో హైవే మీద ఉంటుంది. అంటే ఇటువంటి పెద్ద పెద్ద మార్కెట్లో పెట్టిన సిటీ బయట పెడితే వాళ్ళకి ట్రాఫిక్ కూడా వచ్చిపోయే వాళ్ళకి ఉండదు, ఇబ్బంది ఉండదు. కానీ సిటీ మధ్యలో ఇచ్చారనమాట. దాంతోపాటు ఆహార శుద్ధికి అని మెగా ఫుడ్ పార్కులు 7.5 ఎకరాలు ఇచ్చారు. అయితే మామూలుగా సంస్థలకు ఇచ్చినప్పుడు ప్రతి 3 సంవత్సరాలకి 10% అద్దె పెంచుతారు. కానీ ఇక్కడ లులు మాల్కి 5 సంవత్సరాలకి 5% మాత్రమే పెంచుతున్నారు. అంటే ఇతర కంపెనీల కంటే లులుకి ఎందుకంత ప్రత్యేకంగా ఇస్తున్నారు, ఎందుకంత లబ్ధి చేకూరుస్తున్నారు? ఆ డౌట్ నిన్న కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేశారు. అసలు వీళ్ళు ఆహార శుద్ధి చేస్తారంటున్నారు కదా, ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ ఏమైనా పండిస్తారా, ఉత్పత్తి చేస్తారా, తయారు చేస్తారా, ప్రాసెస్ చేస్తారా? చేస్తే ఏమేం చేస్తారు? నాన్ వెజ్ కూడా చేస్తారా? ఏమైనా గోవధ చేస్తారా? చేస్తే అది మనం ఒప్పుకోకూడదు కదా, దాన్ని మనం ఉపేక్షించకూడదు కదా. ఇలా అనేక ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు సంధించారు. సో దీంతో లులు మాల్ వాళ్ళు ఆ అగ్రిమెంట్లో వచ్చిన ఒప్పందంలో పేర్కొన్న అంశాలు అన్నీ కూడా క్యాబినెట్లో నిన్నకు చర్చకు వచ్చాయి. అసలు వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళు కేవలం 1000 మందికో 1200 మందికో ఉద్యోగాలు ఇచ్చేదానికి మనం ఎందుకు ఇంత విలువైన భూమి ఇవ్వాలి అంత తక్కువ రేటుకి? ఇలా కొన్ని వచ్చాయన్నమాట. అంటే లులు వాళ్ళ అవసరానికి మించి ఇస్తున్నాము, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలకు, వాళ్ళు పెడుతున్న పెట్టుబడికి సంబంధం లేకుండా భూములు ఇస్తున్నాము, కానీ వాళ్ళే ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వం వాళ్ళ మీద ఆధారపడట్లేదు, వాళ్ళే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళ మీద ప్రభుత్వం డిపెండ్ అయినట్టు ఉంది, వాళ్ళు అతి చేస్తున్నారు, అది అంత కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు అండ్ నాదెళ్ల మనోహర్ గారు కూడా తగులుకున్నారు నిన్న. దానికి చంద్రబాబు గారు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి లులుతో ఒకసారి మాట్లాడి చూడండి, వాళ్ళు పెట్టిన షరతులు ఏమీ కూడా బాగలేవు అని చెప్పారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ పిలిచారు కదా. ఇప్పుడు 2015-16లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వెళ్ళిపోయింది.
మళ్ళీ వీళ్ళు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక పిలిచారు కదా, మీకు భూములు ఇస్తాం, విశాఖపట్నంలో ఇస్తాం, విజయవాడలో ఇస్తాం, మళ్ళీ రండి అని పిలిచారు కదా, పైగా తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారు కదా. సో బహుశా ప్రభుత్వం అంటే చులకన భావన ఏర్పడిందేమో, అరే వీళ్ళకి మేము కాకుండా వేరే వాళ్ళు దిక్కు లేదు, మేమే దిక్కు అనే చులకన భావన ఏర్పడిందేమో. అందుకని వాళ్ళు ఉద్యోగస్తులను కూడా లోకల్ వాళ్ళని ఇస్తారో నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారో చెప్పలా, ఎంత పే స్కేల్ ఇస్తారనేది లేదు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారనేది లేదు, అసలు ఈ ఫుడ్ ప్రాసెస్ అంటే ఏమేం ప్రాసెస్ చేస్తారనేది లేదు, ఎక్కడ స్పష్టత లేదు. కండిషన్స్ అన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయన్నమాట. 5 ఏళ్లలో 5% మాత్రమే పెంచాలంట, సాధారణంగా 3 ఏళ్లలో 10% పెంచాలి లీజు రుసుము. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చూసి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు, అండ్ సీఎం గారు చంద్రబాబు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒకసారి లులు గ్రూప్తో కూర్చొని మాట్లాడండి, ఇవన్నీ కూడా మరీ ఏకపక్షంగా ఉన్నాయి, కరెక్ట్ కాదు అని. సో ఎవరినైనా నెత్తినెక్కించుకుంటే అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.